కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తున్న గిడుగు రుద్రరాజును ఇక్కడి ప్రజలు గెలిపించుకోవాలని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్కు పూర్వ వైభవం రాబోతోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ రఘువీరారెడ్డి, కనుమూరి బాపిరాజు, సినీ నటుడు రాజా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరాగా ఎక్కడా లేని సందడి నెలకొంది. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న ఎన్నికల కార్యాలయంలో ముందుగా ముస్లిం, హిందూ, క్రైస్తవ మత పెద్దలు పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిటీ నియోజకవర్గ అభ్యర్థి బోడా వెంకట్లకు సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు రావాలంటే రుద్రరాజును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే గ్రామాల్లో రుద్రరాజు పర్యటన దాదాపుగా పూర్తయిందని, కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే స్థానాల్లో రాజమండ్రి మొదటి స్థానంలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, మళ్లీ మోడీ అధికారం చేపడితే దేశంలో ఏ ఒక్కరికి రిజర్వేషన్లు ఉండవన్నారు. కుట్రపూరితంగా అన్ని వర్గాల ప్రాధాన్యతను తగ్గిస్తూ రిజర్వేషన్లను బీజేపీ పూర్తిగా ఎత్తేస్తోందని విమర్శించారు. ముందుగా కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్ చౌహాన్, తెలంగాణ ఇన్స్ట్రక్టర్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా, అరిగిల అరుణకుమారి, మాలపల్లి మురళీధర్, మార్టిన్ లూథర్, శ్రీనివాస్, కొవ్వూరి శ్రీనివాస్, అసదుల్లా అహ్మద్, ఎండి షహన్షా, ఎస్ఏకే అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం. దాదాపు 2,500 మంది టికెట్లకు దరఖాస్తులు పెట్టుకున్నా రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రుద్రరాజు గారి విషయంలో దరఖాస్తు పెట్టుకోకపోయినా వద్దు అన్న పార్టీని ఏఐసిసి అధిష్టాన వర్గమే పోటీ చేయాలి అని అతను ఒప్పించి ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది. అందులో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఒక చారిత్రాత్మకమైనటువంటి, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను, నాతో పాటు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గానికి మేమందరం కూడా పోటీలో నిలబడ్డాం. పార్టీ ఆదేశాలు మన్నించి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా విద్యార్థి దశలో ఎన్ఎస్యూలో నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు నాకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఇచ్చింది పార్టీ. ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది. ప్రచారంలో చాలా ముందుకు కాంగ్రెస్ పార్టీ ఉంది. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. నేను నిన్న కూడా మార్నింగ్ సండే కదా అని వాకర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది. కలిసిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని చెప్పడం జరిగింది. బయట నుంచి రాలేదా అన్నారు. చాలా శోచనీయమైన సంస్థ. మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు సర్వం త్యాగం చేసినటువంటి రాజకీయ నాయకులు. వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చిన్న వయసులోనే రావడం, మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగినటువంటి వ్యక్తి. సో వారితో పోల్చుకోవడం చాలా దురదృష్టకరం. ఏదైనా రాజకీయాల్లో మాకు ప్రత్యర్థులు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కానీ, జగన్ గారి పార్టీ కానీ, వాళ్ళిద్దరికీ అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి ఏ విధమైనటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయారు. 10 సంవత్సరాలు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్రత్యేక తరగతి హోదా కానీ, మన పక్కన ఉన్నటువంటి పోలవరం కానీ, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం చేయలేపారు. వేలాది మంది కార్యకర్తలు కటింగ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్, ఈ పాత తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దలందరూ వచ్చారు. వారందరూ యొక్క ఆశీస్సులతోటి, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతోటి, ఇందిరమ్మ ఆశీస్సులతోటి విజయం సాధిస్తారనేటువంటి ధీమా నాలో. మేము రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేస్తున్నాం. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలనేటువంటి ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా అనేకమైనటువంటి స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో 9 అంశాలతోటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టింది. 5 అంశాలతోటి మల్లికార్జున ఖార్గే గారు జాతీయ స్థాయిలో పెట్టారు. తప్పనిసరిగా ప్రధానంగా మైనార్టీస్కు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఒకటే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆనాడు అమిత్ షా గారు చెప్పారు, మొన్న పురంధేశ్వరి గారు చెప్పారు, 4% ఉన్నటువంటి ముస్లిమ్స్ రిజర్వేషన్స్ తీసేస్తామని.
తస్మాత్ జాగ్రత్త. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులకు వస్తే మొదట ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ తీసేస్తారు, తర్వాత ఎస్సీలకు తీస్తారు, ఎస్టీలకు తీస్తారు, ఓబీసీలకు తీస్తారు. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా మనం చూసాం. ఏదో విధంగా ఈ దేశంలో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేసి రిజర్వేషన్స్ వ్యవస్థను తీసుకుని వచ్చి ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం.